హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 63కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చేసరికి November 19, 2024. టైం వచ్చేసరికి 5:30 PM అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు వేడి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే తీసుకొచ్చాను మీ అందరి కోసం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చాలా మంచి టెక్ న్యూస్ తీసుకొచ్చాను ఇవాళ అనేది. సో ఫస్ట్ న్యూస్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకు Redmi 14 సిరీస్ దగ్గర నుంచి అనమాట Redmi 13 సిరీస్ ఒక సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ బ్రాండ్ వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలో అయితే ఒక పోస్టర్ అయితే రివీల్ చేసింది గైస్. సో త్వరలో లాంచ్ చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళైతే. సో మనకు డిసెంబర్లో అయితే Redmi 14 సిరీస్ అయితే వస్తుంది అనమాట. సో కంప్లీట్గా మనకైతే 3 మొబైల్స్ అయితే ఉండొచ్చు. Redmi Note 14, Redmi Note 14 Pro, Redmi Note 14 Pro Plus 3 మొబైల్స్ అయితే ఉండొచ్చు అనమాట. సో మిగతా స్పెక్స్ ఏం లీక్ కాలేదన్నమాట. సో ఫ్యూచర్లో లీక్ అయితే కావచ్చు. కాకపోతే మనకైతే సో డిసెంబర్లో లాంచ్ అవుతుందని చెప్పేసి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. సో ఇండోనేషియాలో అయితే iPhone 16 సిరీస్ ని బ్యాన్ చేశారు కదా. సో ఎందుకంటే సో ఆ కంట్రీకి తగినట్టు సో యాపిల్ వాళ్ళ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయలేదన్నమాట. యాక్చువల్గా చేయాల్సింది 114 మిలియన్స్ అనమాట. కాకపోతే యాపిల్ ఏం చేసిందంటే తెలివిగా కేవలం 14 మిలియన్స్ ఇన్వెస్ట్ చేసింది. సో దానికి తగ్గి ఇవాళ అయితే యాపిల్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ ఒక 100 మిలియన్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈ కంట్రీలో అని చెప్పేసి ఇవాళ తీసుకురావడం జరిగింది. అవును మరి. సో iPhone 16 బ్యాన్ చేసిన తర్వాత కంపల్సరీగా మరి తగ్గి వాళ్ళైతే మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయారనమాట. ఇప్పుడు ఇండోనేషియాలో కూడా మనం అయితే iPhone 16 సిరీస్ యొక్క సేల్స్ అయితే చూడొచ్చు. సో అక్కడ కూడా ఈ సేల్స్ బ్యాన్ చేయడం వల్ల సో వీళ్ళు తగ్గొచ్చారని చెప్పేసి చెప్తున్నారు. సో చూద్దాం. సో iPhone 16 సిరీస్ అనేది ఇండోనేషియాలో మళ్ళీ అయితే సేల్స్ మొదలు కాబోతున్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే OnePlus దగ్గర నుంచి అనమాట. సో OnePlus Pad 2 Pro ఎంతమందికి తెలుసు, మన అందరికి తెలిసిందే కదా. కాకపోతే అందులో మనం అయితే ఒక చిన్న డిస్ప్లే అయితే చూస్తాం కదా. కాకపోతే ఏదైతే OnePlus Pad Pro అని చెప్పేసి తీసుకొస్తున్నారు, గ్లోబల్ తీసుకొస్తారా లేకపోతే మన కంట్రీకి తీసుకొస్తారా లేదా చైనాకి తీసుకొస్తారా అని తెలియదు. కాకపోతే ఆ తీసుకొచ్చే టాబ్లెట్ లో మాత్రం మనకైతే వీళ్ళు డిస్ప్లే అయితే ఇంక్రీజ్ చేశారనమాట. సో 13 ఇంచ్ డిస్ప్లే అయితే చేశారు. ఇంతకుముందు 10 ఇంచ్ ఉండేది, ఇప్పుడు 13 ఇంచ్ డిస్ప్లే చేశారనమాట. సో బ్రైట్నెస్ కావచ్చు, బెజల్స్ కావచ్చు, అన్ని కూడా మనకైతే ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఈ టాబ్లెట్ మనకైతే Qualcomm Snapdragon చిప్సెట్ తో వస్తుంది. 9000 mAh బ్యాటరీతో వస్తుంది. సో చూద్దాం సో మన కంట్రీకి వస్తుందో లేదో అనేది. సో OnePlus Pad Pro అనే పేరుతో కొత్త పేరు పిలుస్తున్నారు అనమాట వీళ్ళు OnePlus వాళ్ళు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే iQOO దగ్గర నుంచి అనమాట. సో iQOO 13 సిరీస్ మనకైతే రేపు December 3 రోజు అయితే లాంచ్ అవుతుంది కదా. సో దానికంటే లాంచ్ కాకముందే మనకైతే కొన్ని స్పెక్స్ అయితే బయటికి వచ్చేసాయి అనమాట. మెయిన్ గా సాఫ్ట్వేర్ అప్డేట్ పైన అయితే వచ్చింది. అంతేకాకుండా అంతతో బెంచ్ స్కోర్ కూడా అయితే బయటికి రావడం జరిగింది అనమాట ఇవాళ. సో ఏంటంటే కనుక మనకు మొబైల్ iQOO 13 మనకైతే 5 years పాటు మనకు OS అప్డేట్, అంతేకాకుండా సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనకు 5 years పాటు అయితే ఇస్తున్నారు అనమాట వీళ్ళైతే ఇవాళ కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా మనకు యాంటిట్యూడ్ స్కోర్ అంటే పర్ఫార్మెన్స్ ఏ విధంగా అయితే ఉంటుందని చెప్పేసి యాంటిట్యూడ్ స్కోర్ చేయాలి. మనకు CPU స్కోర్ చేస్తే అక్కడ మనకైతే 3 million పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందనమాట. సో ఒక గుడ్ పర్ఫార్మెన్స్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో అయితే వీళ్ళొక సెక్యూరిటీ అప్డేట్స్ అంతేకాకుండా OS అప్డేట్ని వీళ్ళైతే 5 years ఇస్తామని చెప్పేసి వాళ్ళ కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచే అనమాట. సో iPhone 17 సిరీస్ కోసం ఇప్పటి నుంచే కొట్లాటలు అయితే మొదలైపోయాయి అనమాట. కాకపోతే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా బయటికి వచ్చింది. iPhone 17లో మనకు ఎయిర్ సిరీస్ తీసుకురాబోతున్నారు. అందులో ఒక స్లిమ్మెస్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు అనమాట. అంటే iPhone 17 స్లిమ్ అనే పేరుతో. సో ఇది ఇప్పటి వరకు iPhone హిస్టరీలోనే స్లిమ్మెస్ట్ ఫోన్ అయితే అవుద్దట. అది కూడా మనకు 6.6 నానోమీటర్ బిల్డప్ తో తీసుకొస్తున్నారు. ఇంతమంది ఏదైతే 16 సిరీస్ అయితే మనకు ఉందో అది 8.3 నానోమీటర్ తీసుకొచ్చారు. కాకపోతే ఈసారి మీకు 6.6 నానోమీటర్ తో బిల్లు తీసుకొస్తున్నారు అనమాట. స్లిమ్మెస్ట్ ఎయిర్ ఫోన్ ఇన్ యాపిల్ హిస్టరీ అని చెప్తున్నారు వీళ్ళు. అంతేకాకుండా కొన్ని కెమెరా డీటెయిల్స్, డిస్ప్లే కూడా అయితే 120 Hz కి కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేశారు. ప్రో వేరియంట్స్లే కాదు, సో iPhone 17 సిరీస్ మొత్తం కూడా మనకైతే 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6.67 inches బిగ్ డిస్ప్లే తీసుకొస్తున్నామని చెప్తున్నారు వీళ్ళైతే. సో చూద్దాం ఏ విధంగా అయితే చేస్తారు వీళ్ళు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే రియల్మీ దగ్గర నుంచి అనమాట. సో రియల్మీ GT7 Pro కోసం ఎంతమంది ఎదురు చూస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అనమాట. సో రియల్మీ GT7 ఎప్పుడప్పుడా అని చూస్తున్నాం కదా. ఎందుకంటే వరల్డ్ లోనే మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అదే అండి. స్నాప్డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్ తో వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అది మనకైతే రేపు November 26న లాంచ్ అవుతుంది. సో లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయితే చేసేసారు.
కాకపోతే వీళ్ళు ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ చేస్తారు, ప్రీ రిజర్వేషన్స్ అనేవి అవి కూడా మనకు November 26 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. సో ఏంటంటే కనుక మీరు 1000 రూపీస్ ప్రీ బుక్ చేసుకున్నారనుకోండి, మీకు 3000 డిస్కౌంట్ అయితే వస్తుంది. అంతేకాకుండా మీకు 24 ఇయర్స్ మంత్ వ్యారంటీ, 1 ఇయర్ వ్యారంటీ ఎక్స్టెండ్ చేశారు వీళ్ళు. అంతేకాకుండా స్క్రీన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలా చాలా తీసుకొస్తున్నారు అనమాట. అది కూడా 1000 రూపీస్కి. ఇంకోటి కూడా ఉంది మీకు ప్లస్ మెంబర్షిప్ అని చెప్పేసి, ఇది మనకు 2500 నుంచి 3000 వరకు ఉంది. ఇది తీసుకుంటే మీకు రియల్మీ బడ్స్ ఎయిర్ 3 ఫ్రీ కావచ్చు, లేకపోతే ఇలా చాలా ఆఫర్స్ కలుపుకొని వీళ్ళు తీసుకొస్తున్నారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. సో November 26 కోసం అయితే, ఎందుకంటే ఫస్ట్ ఫోన్ అది ఆ ప్రాసెసర్తో వస్తున్న ఫోన్, పర్ఫార్మెన్స్ అనేది పీక్ లెవెల్ అయితే ఉంటుంది కాబట్టి. సో చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో. రియల్మీ GT 7 Pro November 26 రోజు అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మన TS గవర్నమెంట్ దగ్గర నుంచి అనమాట. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటున్నారో, అంటే ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ ఆటోస్, ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే కొంటారో వాళ్ళందరికీ కూడా ఒక తీపి కవర్ అనమాట. సో ఏంటంటే, సో ఏదైనా మనం కొనాలంటే కార్ లేదా బైక్ వేరే ఏమైనా కొనాలన్నా కూడా ట్యాక్స్ అయితే పడుతుంది కదా. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ చేసేసింది అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కనుక November 18, 2024 నుంచి December 31, 2026 వరకు అయితే మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన, బైక్ కావచ్చు, కార్ కావచ్చు, వేటిపైన మీకు అయితే రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు, ఎక్స్ట్రా ట్యాక్సెస్ అయితే ఉండవన్నమాట. ఇది ఎందుకు తీసుకొస్తున్నారంటే కనుక సో పొల్యూషన్ చెక్ పెట్టడానికి అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి. సో ఏవైతే పొల్యూషన్కి కాపాడాలని చెప్పేసి వీళ్ళైతే ఈ ఇంప్లిమెంట్ తీసుకున్నారనమాట. మీరు ఏది కొన్నా సరే వాటిపైన ఇప్పుడు మనకైతే ట్యాక్సెస్ అనేవి ఉండవు మన తెలంగాణలో. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే గూగుల్ దగ్గర నుంచి అనమాట. సో గూగుల్ అంటే మీకు గుర్తొచ్చేది ఫస్ట్ యూజర్స్, ట్యాబ్లెట్ యూజర్స్ ఉన్నారు వాళ్ళకి గూగుల్ పిక్సెల్ సిరీస్ కావచ్చు, గూగుల్ ట్యాబ్లెట్ అయితే గుర్తొస్తాయి కదా. కాకపోతే ఇప్పుడు గూగుల్ కూడా అయితే వాళ్ళ ఫస్ట్ ఎవర్ ల్యాప్టాప్ అనేది తీసుకురాబోతుంది, గూగుల్ పిక్సెల్ ల్యాప్టాప్ అనమాట. ఇది కూడా MacBook Pro 1తో సమానంగా ఉంటుంది అనమాట. ఆస్పెక్ట్స్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు. సో వీళ్ళైతే బిల్డప్ చేస్తున్నారు అనమాట. సో గూగుల్ ల్యాప్టాప్ అనేది ఎటకేలకైతే సో గూగుల్ దగ్గర నుంచి కూడా మనం అయితే ల్యాప్టాప్ని అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే జియో దగ్గర నుంచి అనమాట. ఈ న్యూస్ ఎప్పుడో వచ్చింది, కాకపోతే చాలా మంది తెలియలేదు. సో అందుకే మళ్ళీ అయితే చెప్తున్నాను అనమాట. ఎవరైతే డేటా యాడ్ ఆన్ చేసుకుంటారో, అంటే ఎమర్జెన్సీ డేటా కావచ్చు, డేటా అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. జస్ట్ 11 రూపీస్ మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక మీకు అన్లిమిటెడ్ 10 GB డేటా అని వస్తుంది. కాకపోతే అది కూడా 1 hour అయితే వస్తుంది అనమాట. సో ఈ యొక్క ప్లాన్ని వీళ్ళైతే తీసుకొచ్చారు. ఎవరైనా మూవీ డౌన్లోడ్ చేసే వాళ్ళు, లేకపోతే తెగ యూజ్ చేసే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళు జస్ట్ 11 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే మీకు 1 hour అన్లిమిటెడ్ 10 GB డేటా వస్తుంది అనమాట. ఈ ఆఫర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్నిక్స్ ఎపిసోడ్ 63 నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.